బిజినెస్ అనలిస్టుల అంచనాలు నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మళ్లీ తగ్గించింది. వరుసగా రెండోసారి రెపో రేటును 0.25% మేరకు తగ్గించింది. దీంతో రెపో రేటు 6.25% నుంచి 6%కి దిగొచ్చింది. మరోవైపు దేశ స్టాక్ మార్కెట్ను ట్రంప్ టారిఫ్ భయాలు వెంటాడుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్లో పోలిస్తే ఇవాళ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. చైనాలో విధించిన 104% సుంకాలతో ఆసియా, అమెరికా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అవే భయాలు కొనసాగుతున్నాయి. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 21 పైసలు తగ్గి 86.45 వద్ద ఉంది. Conditions and outlook. The MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 6% with immediate effect. I repeat, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 6% with immediate effect. Consequently, the standing deposit facility, the STF rate under the liquidity adjustment facility shall stand adjusted to 5.75%. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ సునీత. ఓవరాల్ గా ఈరోజు మార్కెట్ ఒక పెద్ద క్రాష్ తర్వాత మార్కెట్ అయితే మళ్ళీ నిన్న చూసుకుంటే నష్టాల్లో నిన్న పాజిటివ్ గా క్లోజ్ అయిపోయింది. కానీ మళ్ళీ ఈ రోజు మాత్రం మార్కెట్లు నెగిటివ్ నే క్లోజ్ అయినాయని చెప్పాలి. యాక్చువల్ గా స్టార్ట్ అయిన ఒక 20 మినిట్స్ లోను సెన్సెక్స్ ఒక 500 పాయింట్ల నష్టాల్లోకి, నిఫ్టీ 162 పాయింట్ల నష్టాల్లోకి అయితే చేరడం జరిగింది. 22,373 దగ్గర ట్రేడ్ అయింది. అండ్ ప్రజెంట్ కంపేర్ టు డాలర్ అండ్ రూపీ వాల్యూ వచ్చేసి 86.45 గా ఉంది. అండ్ ప్రజెంట్ మార్కెట్ చూసుకుంటే 365 పాయింట్లు సెన్సెక్స్ డౌన్ అయిపోయి 73,868 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ చూసుకుంటే 167 పాయింట్లు డౌన్ అయిపోయి 22,367 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 500 పాయింట్లు డౌన్ లో ఉంది, 49,909. స్మాల్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 2%, మిడ్ క్యాప్ చూసుకుంటే 1.5% అయితే మార్కెట్ పడిపోవడం జరిగింది. గోల్డ్ చూసుకుంటే ఔన్స్ వచ్చేసి 3,113 దగ్గర ట్రేడ్ అవుతుంది. సిల్వర్ వచ్చేసి ఔన్స్ వచ్చేసి 29.85 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా ప్రపంచం యొక్క టారిఫ్ల యొక్క ఎఫెక్ట్ అని చెప్పాలి. మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి. అవి మార్కెట్లు అయితే నెగిటివ్ లోనే ఉన్నాయి. అయితే ట్రంప్ విధించిన టారిఫ్లకు రివెంజ్ గా చైనా కూడా 104% అయితే టారిఫ్లు విధించడం జరిగింది చైనా పైన ట్రంప్. సో దీనికి రివెంజ్ గా కూడా చైనా ఏదో ప్రతిపాదన చేస్తుందని చెప్పడము అండ్ మార్కెట్ మీద అయితే సెంటిమెంట్ లేకపోవడం ఇన్వెస్టర్లకి, గ్లోబల్ మార్కెట్, ఏషియా పసిఫిక్ మార్కెట్లు అన్ని కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవడం వల్ల ఆ ఎఫెక్ట్ ఇండియా మార్కెట్ మీద కూడా పడిందని చెప్పాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే ట్రంప్ యొక్క టారిఫ్ లో అయితే భయాలు నిన్న కొంచెం రిలీఫ్ ఇచ్చాయి, కానీ ఈ రోజు మాత్రము మళ్ళీ మార్కెట్ నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా ఇంచుమించు 2% అయితే పడిపోవడం జరిగింది. ఓవరాల్ గా ఈ రోజు ఎంపీ మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది. ఆ మానిటరీ పాలసీ మీటింగ్ లో కూడా మనకు పాజిటివ్ గానే వచ్చిందని చెప్పాలి. ప్రజెంట్ మార్కెట్ అయితే 331 సెన్సెక్స్ అయితే డౌన్ లో ఉంది. నిఫ్టీ అయితే 174 పాయింట్ల దగ్గర అయితే డౌన్ లో ఉంది.